బాగా ఎక్కువ ప్రచారం చేసింది. అండ్ ఇండి కూటమి కూడా ఖచ్చితంగా మాక్సిమం 295 సీట్స్ మావే అంటూ వాళ్ళు చాలా చాలా విపరీతంగా చెప్పుకొచ్చారు. బట్ మొత్తం ఇప్పుడైతే పోస్టల్ బ్యాలెట్ లో లీడింగ్స్ మనం చూసుకుంటే కనుక ఖచ్చితంగా ఇప్పుడే తాజా అప్డేట్ వచ్చింది దేశవ్యాప్తంగా లోక్సభ స్థానాలకు సంబంధించి. అంటే ఇప్పటి వరకు మెజారిటీలో ఉన్న బీజేపీకి సంబంధించి ఇప్పుడు బీజేపీ లీడ్ 43 కనిపిస్తుంది. మనం చూసుకుంటే ఇక్కడ 543లో ఇక్కడ ఇండియన్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి 17, మిగిలిన ఏదైతే కూటమి పార్టీలకు సంబంధించి కూడా 1, 2 కనిపిస్తున్నాయి. అయితే ఇప్పుడే జస్ట్ అప్డేట్ అయింది మనకి. ఇప్పుడు చూసుకోవచ్చు 43 ఉంది. అంటే ఒకటి మూడోసారి గవర్నమెంట్ ఫామ్ చేస్తామని బీజేపీ ఖచ్చితంగా చెప్తుంది. కాదు ఈసారి కూటమి ఇండి కూటమి అధికారంలోకి వచ్చి తీరుతుందని కూడా ఇండి కూటమి సభ్యులు చెప్తున్నారు. ఇక్కడ ఏదైతే ఎగ్జిట్ పోల్స్ ఉన్నాయో అవి కూడా కాస్త గందరగోళ పరిస్థితుల నేపథ్యంలో మెజారిటీ అయితే బీజేపీకి వచ్చిన పరిస్థితి. రాజేంద్ర, నేను అనుకుంటాను ఏపీలో ఉన్నంత గందరగోళం అంటే ఏపీకి గెలుపెవరిది అనేది ఎగ్జిట్ పోల్స్ అసలు చాలా చాలా కన్ఫ్యూజ్. వాళ్లే యాక్యురేట్ గా ఇవ్వలేకపోయారు. సో బట్ కంట్రీ వ్యాప్తంగా అంటే దేశవ్యాప్తంగా చూస్తే మాత్రం టోటల్ గా ఖచ్చితంగా ఎన్డీఏ గవర్నమెంట్ అయితే మళ్ళీ ఫామ్ చేస్తుంది, వాళ్ళే గవర్నమెంట్ ఫామ్ చేస్తారని చాలా క్లియర్ కట్ గా చెప్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో పోస్టల్ బ్యాలెట్ కూడా చూస్తే కనుక మనం ఇప్పుడు ఇంతకుముందు నేను చెప్పిన ట్రెండ్స్ ప్రకారం చూస్తే 238 అది వేగంగా దూసుకుంటూ వెళుతుంది. అండ్ 152 ఇండి కూటమికి సంబంధించి కూడా మనం టోటల్ గా చూడొచ్చు. అదర్స్ 12 ఉన్నాయి. మొత్తం లేటెస్ట్ అప్డేట్స్ అయితే మాత్రం ప్రెసెంట్. కానీ ఇంకొక అంశం తీవ్ర చర్చనీయాంశమైంది. మొదటి ఉదయం నుంచి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఈ పోస్టల్ బ్యాలెట్లు చల్లని ఓట్లు ఎక్కువ రావడం. అంటే ఇటు పోస్టల్ బ్యాలెట్లు ఎంప్లాయీలు ఉద్యోగులు మాత్రమే వేస్తారు. చాలా క్లారిటీగా పోస్టల్ బ్యాలెట్ సంబంధించి ఇన్ఫర్మేషన్ ఇచ్చే అవకాశం ఉంది. కానీ వాళ్ళే వేసే ఓట్లలో చల్లని ఓట్లు రావడం ఆందోళన కలిగించే అంశం. లిటిల్ బిట్ కన్ఫ్యూజన్. అండ్ ఆ కన్ఫ్యూజన్ లో జరిగిన పొరపాటు అయినా ఉండొచ్చు. సంథింగ్ అంటే ఎక్కడో ఒక లాగ్ అయితే వస్తుంది. సో ఈ టైప్ ఆఫ్ లో కూడా మనం ఆలోచించాల్సి ఉంటుంది. బట్ పోస్టల్ బ్యాలెట్ అనేది మాత్రం కౌంటింగ్ కొనసాగుతూనే ఉంటుంది. బట్ రౌండ్స్ అయితే స్టార్ట్ అయిపోతాయి కాబట్టి ప్రెసెంట్ అయితే మాత్రం పోస్టల్ బ్యాలెట్ విషయానికి వస్తే కనుక దేశవ్యాప్తంగా ట్రెండ్స్ అయితే మనం ఇప్పుడు చెప్పుకున్నాం. ఇంకా ముందుకు పెడుతున్నాయి. 250 వరకు కూడా వెళ్ళాయి. అండ్ 164 ఇండి కూటమికి. మొత్తం పోస్టల్ బ్యాలెట్ లో మాత్రం చాలా డిఫరెన్స్ అయితే కనిపిస్తోంది. దేశవ్యాప్తంగా ఎన్డీఏ కూటమి వైపే మొగ్గు చూపుతున్నట్టుగా కూడా మనకి పోస్టల్ బ్యాలెట్ వరకు మనకి తెలియవస్తోంది. కొద్దిసేపట్లో ఇంకా ట్రెండ్స్ అన్ని కూడా మనకి చాలా క్లియర్ కట్ గా తెలుస్తాయి. ఇటు తెలంగాణ చూసుకుంటే ఏ విధంగా ఉండే ఛాన్స్ ఉంది అంటే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది కాబట్టి ఆ ప్రభావం లోక్సభ మీద ఉండే అవకాశం ఉందా, లేదంటే దేశవ్యాప్తంగా కంటిన్యూ అవుతున్న బీజేపీ ట్రెండ్ ఇక్కడ కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉందా? చాలా వరకు బీజేపీ నేతలు అయితే మాత్రం తెలంగాణలో ఈ ఎన్నికల ప్రచారంలో కావచ్చు అండ్ వాళ్ళు చేసిన డెవలప్మెంట్ కావచ్చు ఇవన్నీ కూడా చెప్పుకుంటూ వచ్చారు. బట్ 2 డిజిట్లో ఖచ్చితంగా మేము వెళ్తామని వాళ్ళు చెప్పడం జరిగింది. అది మనం చాలా సందర్భాల్లో చూసాం. సో అందుకని బీజేపీ రాజేంద్ర తెలంగాణకు సంబంధించి ముఖ్యంగా ఎగ్జిట్ పోల్స్ అంచనాలు కూడా ఒకవైపు బీజేపీ అండ్ కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోరు ఉంటుంది అని చెప్పారు. అండ్ బీజేపీ వాళ్ళు ఫుల్ ఆఫ్ కాన్ఫిడెన్స్ తోని అటు బీఆర్ఎస్ పైన కోపంతోని అటు కాంగ్రెస్ కు వేశారు. ఇప్పుడు ఈ పాలన చూసి మాకే వేస్తారు అన్నటువంటి ధీమా వ్యక్తం చేశారు. అండ్ ప్రస్తుతం ఇప్పటి వరకు ఉన్నటువంటి అంటే ఈ మొదటి రౌండ్ కనుక వచ్చిన తర్వాత ఎటువంటి ఫలితాలు రిలీజ్ అవుతున్నాయి, ఎవరు ముందంజలో ఉన్నారు, ఎవరి లెక్కలు ఎలా ఉన్నాయి? జోష్న అయితే జరుగుతుంది మీరు అన్నట్టుగా ఇటు బీజేపీ కాంగ్రెస్ ప్రధానంగా పోటీ పడుతున్న నేపథ్యంలో కూడా పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించి కాస్త అటు ఇటుగానే వస్తున్న నేపథ్యంలో దానికి సంబంధించి రమణతో కూడా మనం మాట్లాడుతాం. రమణ అదే ఏమంటున్నారంటే ఇప్పుడు బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ తెలంగాణ వ్యాప్తంగా ప్రధాన పోటీలో ఉన్న నేపథ్యంలో బీఆర్ఎస్ మీద ఉన్న వ్యతిరేకత కానీ ఇటు కాంగ్రెస్ బీజేపీకి నడుస్తున్న నేపథ్యంలో అంటే పోస్టల్ బ్యాలెట్ ఓపెన్ అయ్యే టైంకి ఎడ్జ్ ఎవరికి కనిపించే అవకాశం కనిపిస్తుంది? ఆఫ్ కోర్స్ బీజేపీ కాంగ్రెస్ కూడా రెండు ఈక్వల్ గానే వెళ్తాయి. బట్ బీజేపీకి చాలా